ఛానల్. ఇది మా అమ్మ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక వైర్లెస్ మైక్ అనేది అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది మేము కొత్తగా కొనుక్కున్న గ్రీన్ ఆరో వైర్లెస్ మైక్. మీరు చూసుకోవచ్చు ఒకసారి. దీని ప్రైస్ వచ్చేసి 1699 అనమాట. మీరు అమెజాన్ ఆఫర్ కూపన్ అయితే వాడినట్టయితే 100 రూపీస్ మీకు ఆఫర్ అనేది అయితే వస్తుంది. మేము కూపన్ ద్వారా అయితే తీసుకున్నాము. మాకు వచ్చేసి 1599 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, చాలామంది వైర్ మ్యాక్స్ వాడుతుంటారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్, గ్రీన్ ఆరో. దీన్ని అయితే 100% పర్చేస్ చేయమని చెప్తాను. మార్నింగ్ 9కి అయితే అమెజాన్ నుంచి వచ్చిందనమాట. మాకు పొద్దున్నే రివ్యూ చేసి మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. లోపలైతే మనకి ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా చూస్తే ఇయర్ పాడ్స్ అనుకుంటారు ఫ్రెండ్స్, కానీ ఇది మైక్ అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడైతే తీద్దాం దీన్ని తీద్దాం ఫ్రెండ్స్. మనకైతే ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ ఆరో అని ఒక లోగో కూడా ఇచ్చారు. ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ పక్కన పెట్టేసి ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా సేఫ్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని తీసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇది మేడ్ ఇన్ చైనా ఫ్రెండ్స్. ఇక్కడైతే యూజర్ మాన్యువల్ అయితే మీరు చూసుకోవచ్చు. లోపల దీన్ని మనం రిసీవర్ అని అంటాం. ఇది మనకి మైక్ అనమాట. ఇది రిసీవర్. మీకు లోపలంతా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ యూజర్ మాన్యువల్ కూడా పక్కన పెడితే లోపల మనకి ఇంకొక కార్డ్ వచ్చింది ఏదో. ఇది బిల్ ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి బిల్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి దీంట్లో కొన్ని. సో ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఛార్జింగ్ కేబుల్ అని అయితే ఇచ్చింటారనమాట. అది ఇప్పుడు అన్నీ చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనమాట ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. మన ఫోన్ అడాప్టర్కి పెట్టి మనమైతే ఛార్జ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు ఐఫోన్కి ఇలా వాడాలనుకున్న అట్లయితే ఐఫోన్ పిన్ అనేది కూడా మనకి సపరేట్గా ఇచ్చారు. చూసుకోవచ్చు మీరు ఒకసారి. అది ఐఫోన్ పిన్ అనమాట. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు కొనుక్కోమని చెప్తున్నానంటే, మన వాయిస్ వీడియో తీసేటప్పుడు ఎలా వస్తుందని చాలామందికి డౌట్ వస్తుంది. అలా రాకూడదని వీళ్ళు ఏం చేశారంటే, మనం వీడియో తీసేటప్పుడు మన వాయిస్ ఎలా వస్తుందో మనం చూసుకోవచ్చు అనమాట. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అందుకే నేను పర్చేస్ చేయమని అయితే చెప్తానమాట. దీనికైతే మన ఫోన్ అడాప్టర్ అని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఓపెన్ చేశాను. ఫుల్ మ్యాగ్నెట్ అయితే వస్తుంది మీకు. ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. చాలా బిగ్ క్వాలిటీ, చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్కి పెట్టుకోవడానికి ఇది రిసీవర్ అనమాట. దీనికి బ్లూటూత్ ఇలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫోన్కే కనెక్ట్ చేసుకోవచ్చు. మనం బ్లూటూత్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఛార్జింగ్ ఎక్కడైతే పెడతామో అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా సెట్ చేయండి. ఇది వచ్చేసి మనకి మైక్ అనమాట. చూడండి, చాలా క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే ఇక్కడ నుంచి మనకి వాయిస్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అని ఆన్ చేసి. ఇది ఆన్ బటన్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా క్వాలిటీ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వైర్లెస్ అని ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆన్ ఆఫ్ బటన్తో మనం ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 3 సెకండ్స్ మాత్రమే పట్టుకోండి. ఇప్పుడు మనకి రెడ్ గ్రీన్ అనే లైట్ అయితే పడుతుంది. ఏంటబ్బా రెడ్ గ్రీన్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మనము ఈ రిసీవర్ ఫోన్కి ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి రెడ్ గ్రీన్ అనేది పడుతుంది. ఒకవేళ మనం ఫోన్కి కనెక్ట్ చేస్తే ఓన్లీ గ్రీన్ లైట్ అనేది అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా పేర్ చేయనేది అయితే చూపిస్తాను. ఛార్జింగ్ ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎన్ని అవర్స్ పనిచేస్తుంది, ఎన్ని అవర్స్ ఛార్జింగ్ తీసుకుంటున్నాను అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి బాక్స్ కింద అయితే టైప్-C కేబుల్ అయితే ఛార్జర్ ఉంటుందన్నమాట. ఇక్కడ రెడ్ లైట్ మనం ఛార్జింగ్ పెడుతున్నట్టయితే రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పుడు ఛార్జింగ్ మనకి ఎక్కుతున్నట్లు. అదేవిధంగా రెడ్ లైట్ అలాగే స్టాప్ అయిందంటే ఛార్జింగ్ ఫుల్ అయినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇది మనకి 2 hours అయితే ఛార్జింగ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ మైక్ అనేది 2 hours పెడితే 8 hours పనిచేస్తుంది అనమాట. అంతే కాకుండా ఈ బాక్స్ అనేది 16 hours అయితే మనకు పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే ఈ మైక్ని దీంట్లో ఇన్సర్ట్ చేసామో ఆటోమేటిక్లీ అది ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఏ అడాప్టర్ అయితే వాడాలో చెప్తాను. దీంట్లో వాళ్ళు ఓన్లీ మనకి ఈ వైర్ ఒక్కటే, ఛార్జింగ్ వైర్ ఒకటే ఇచ్చారు. అడాప్టర్ ఏది వాడాలనేది చెప్తాను. నేనైతే నార్మల్ అడాప్టర్ వాడుతున్నాను, రెడ్మీ నోట్ 7 Pro అయితే. ఐక్యూది అడాప్టర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏమంటే అది 66 watts కాబట్టి ఏదైనా అవ్వచ్చు అని మేము అయితే ఈ రెడ్మీ నోట్ 7 Pro అయితే వాడుతున్నాం అనమాట. ఈ అడాప్టర్ అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా నార్మల్ ఛార్జరే వాడండి. దీనైతే 100% పర్చేస్ చేసుకోమని అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, దీనికైతే మ్యాగ్నెట్ పవర్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనం ఉల్టా వేసినా కూడా ఇది కింద అయితే పడదు ఫ్రెండ్స్. మీరు చూడండి, ఆటోమేటిక్గా ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ చూపిస్తాను. ఇలా అంటే కింద పడవు, ఇలా అంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ మ్యాగ్నెట్ పవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఈ మైక్ ఇంకా రిసీవర్ 2 తీసుకోండి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనము ఈ మైక్ని అయితే ఆన్ చేసుకున్నాం. ఇక్కడ ఆన్ బటన్ని 3 seconds అలాగే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రెడ్ గ్రీన్ అలా లైట్ బ్లింక్ అవుతుంది, చూసారా మీరు? ఇప్పుడు మనము ఎందుకు ఇలా రెడ్ గ్రీన్ లైట్ పడుతుందంటే మనం ఇంకా ఈ రిసీవర్ని ఫోన్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి రెడ్ గ్రీన్ పడుతుంది. ఒకవేళ ఫోన్కి కనెక్ట్ అయిందంటే ఓన్లీ గ్రీన్ మాత్రమే పడుతుంది. ఇప్పుడు ఎలానో చూపిస్తాను. ఫస్ట్ మొబైల్ తీసుకొని ఈ మొబైల్కి లెఫ్ట్ సైడ్ మనం ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలానో చూపిస్తాను. ఇది ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి, అప్పుడే మనకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూద్దాము. చూసారా, ఓన్లీ గ్రీన్ లైట్ పడిందంటే కనెక్ట్ అయిందని అర్థం అనమాట. ఆటోమేటిక్గా అదే కనెక్ట్ చేసుకుంటుంది. మనం బ్లూటూత్ ఆన్ చేసిన అవసరం లేదు, వైఫై ఆన్ చేసిన అవసరం లేదు. మీకు ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే ఇందులో ఒక ఆప్షను మన పవర్ బటన్ దగ్గర ఒక్కసారి క్లిక్ చేసినట్టయితే లైట్ అనేది ఒక్కసారి వెలిగింది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 1 time బ్లింక్ అయింది కదా ఫ్రెండ్స్, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం వచ్చినట్టు. ఇంకోసారి వస్తే 2 times బ్లింక్ అయింది కదా ఫ్రెండ్స్, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా తగ్గినట్టు. ఇప్పుడు 3 times అనమాట. 3 times అంటే ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మనకి ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది. ఇప్పుడు రికార్డర్లో మన వాయిస్ ఎలా వస్తుందో చూద్దాము. మనకి ఇక్కడే రికార్డర్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను దీని నుంచి అయితే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నా వాయిస్ ఎలా ఉందో మీరే చూడండి. పక్కన నేను ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి మరీ మాట్లాడుతున్నాను. ఏమైనా లాస్ట్కి మీకు నా వాయిస్ ఎలా వచ్చిందనైతే మీకు వినిపిస్తానన్నమాట. చూడండి ఎలా వస్తుందో నా వాయిస్ అనేది. ఇది మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ రికార్డింగ్ని ఓకే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ రికార్డింగ్ మీకు వినిపిస్తాను అనమాట. వినండి ఒకసారి. ఇప్పుడు నేను దీని నుంచి అయితే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నా వాయిస్ ఎలా ఉందో మీరే చూడండి. పక్కన నేను ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి మరీ మాట్లాడుతున్నాను. లాస్ట్కి మీకు నా వాయిస్ ఎలా వచ్చిందనేది మీకు వినిపిస్తాను అనమాట. చూడండి ఎలా వస్తుందో నా వాయిస్ అనేది. ఇది మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీనిలో రికార్డ్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రికార్డ్ చేసే వీడియోల నుంచి మీకు వాయిస్ అనేది వినిపిస్తాను అనమాట. చూడండి, మైక్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. నేను గ్రీన్ ఆరో మైక్ అయితే మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఎలా ఉందో చూడండి. చాలా నీట్గా వస్తుంది వాయిస్ అనేది. పక్కన డిస్టర్బెన్స్ ఇలాంటివి ఏమీ రావన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే ఇది అమెజాన్లో చూసి మీరు కూడా పర్చేజ్ అనేది చేయండి. ఇప్పుడు నేను అవుట్డోర్కి వెళ్ళి నా వాయిస్ ఎలా వస్తుందో చూస్తాను. వాళ్ళు దాని మీద 20 meters అని ఇచ్చాను. నేనైతే 60 meters దాకా వెళ్ళి నా వాయిస్ ఎలా వస్తుందో చూస్తాను. పదండి. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, అవుట్డోర్ అయితే ఉన్నాను అనమాట. వాళ్ళు 20 meters అన్నారు, నేను 60 meters ఆ రోడ్డు వరకు అయితే వెళ్తాను. నా వాయిస్ ఎలా వస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఆ రోడ్ వరకు అయితే వెళ్తాను. నేనైతే చాలా చిన్నగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ నేను కొంచెం నా వాయిస్ అనేది ఇంక్రీజ్ చేస్తాను.
ఇక్కడ మీకు పక్కన కొంచెం డిస్టర్బెన్స్ అయితే రావచ్చు, అది క్యాప్చర్ చేస్తుందా లేదో నాకైతే మాత్రం తెలియదు ఫ్రెండ్స్. చూడండి, నాకైతే దీని క్వాలిటీ అయితే నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది నాకు. నేను అక్కడ రోడ్ వర్క్ అయితే వెళ్తాను. అంటే వాళ్ళు 20 మీటర్స్ అని ఇచ్చారు, మనం చెక్ చేద్దాం ఒకసారి 20 మీటర్స్ వరకు. నేనైతే ఇప్పుడు మ్యాక్సిమం 30 మీటర్స్ ఆర్ 40 మీటర్స్ అయితే వచ్చాను అనుకుంటున్నాను. వాళ్ళు 20 మీటర్స్ అని ఇచ్చారు కదా, మనం 60 మీటర్స్ వరకు వెళ్దాం. ఎలా క్యాప్చర్ చేస్తుందో అంటే నాయిస్ క్యాన్సిలేషన్ కాబట్టి పక్కన ఏదైనా వెహికల్స్ వెళ్ళినా అవి ఇవి వెళ్ళినా మనకి ఎక్కువ క్యాప్చర్, అంటే ఆ సౌండ్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేయదు, ఓన్లీ మన వాయిస్ అనేది అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. నేనైతే రోడ్ వర్క్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఫ్రంట్కి వేస్తే వస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు బ్యాక్ డిస్టర్బెన్స్ రావచ్చు అనమాట, వెహికల్స్ అనేవి ఇక్కడ తిరుగుతున్నాయి. అది క్యాప్చర్ చేస్తుందో లేదో చూద్దాము. అంటే అక్కడి వరకే నాయిస్ అనేది వచ్చింది, ఇక్కడ అంటే ఇక్కడ ఏం సౌండ్స్ అనేవి లేవు. అక్కడ రోడ్ సైడ్ మాత్రమే వెహికల్స్ అనేవి అయితే తిరుగుతున్నాయి. నా వాయిస్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే మ్యాక్సిమం 60 మీటర్స్ అయితే వెళ్ళొచ్చాను అనమాట. ఓకే, నా వాయిస్ చాలా క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అందరినీ పర్చేస్ చేయమనేది చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా, నేనైతే 60 మీటర్స్ దాకా అయితే వెళ్ళాను. నా వాయిస్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కిచెన్ బై గాయత్రి మా అమ్మ ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందంట. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.